సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి అంకానికి తెరలేచింది. మొత్తం 7 దశల పోలింగ్ ను గాను ఇవాళ మొదటి విడత పోలింగ్ మొదలవుతుంది. 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓవరాల్ గా తమిళనాడులో కూడా పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, తమిళనాడులో కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా హేమీలందరూ పోటీలో బరిలోకి దిగుతున్నారు. సో ఈ రోజు పోలింగ్ నమోదవుతుంది. ఎక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? మొదటి దశ పోలింగ్ లో భాగంగా తమిళనాడులో ఎన్నికలు ప్రారంభమైపోయాయి. తమిళనాడులో ఉన్నటువంటి 39 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ప్లస్ ఒక సీట్ పుదుచ్చేరితో కలిపి మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పొద్దున ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకుంటే 6,17,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 6,03,00,000 మంది మెయిల్ ఓటర్స్ ఉన్నారు. ఈసారి తమిళనాడు రాష్ట్రంలో 950 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకుంటే 63,321 పోలింగ్ కేంద్రాలున్నాయి. పోలింగ్ అంతా కూడా సజావుగా సాగేందుకు ఎలక్షన్ కమిషన్ తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం మనం చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ వద్ద ఉన్నాము. రాజకీయ దిగ్గజాలు అలాగే సినీ ప్రముఖులందరూ కూడా వచ్చి ఓటు వేసే అటువంటి స్టెల్లా మేరీస్ కాలేజ్ కనుక మనం చూసుకుంటే ఇప్పటికే పోలింగ్ కేంద్రం అంతా కూడా అందంగా ముస్తాబు చేశారు. మరికొంచెం సేపట్లో కూడా సినీ నటుడు రజనీకాంత్ ఈ పోలింగ్ కేంద్రానికే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నాడు. మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికే మీడియా వారు అలాగే పోలీస్ బందోబస్తుతో భారీ బందోబస్తుతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. రూమ్ నెంబర్ 229 ఈ పోలింగ్ కేంద్రంలోనే ఈ బూత్ లోనే రజనీకాంత్ మరికొంచెం సేపట్లో తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. ఇక ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ కి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఈ కాన్స్టిట్యుయెన్సీ కనుక చూసుకుంటే సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ కిందికి వస్తుంది. ఈ కాన్స్టిట్యుయెన్సీలో ముఖ్యంగా డిఎంకే నుండి దయానిధి మారన్ ఉన్నారు. బీజేపీ నుండి వినోద్ పి సెల్వం బరిలో ఉన్నారు. ఇప్పటికే ఇన్క్యూంబెంట్ సిట్టింగ్ ఎంపీ దయానిధి మారన్ కి గట్టి పోటీ ఇవ్వనున్నారు బీజేపీ నుండి వినోద్ పి సెల్వం. ఇక తమిళనాడులో మొత్తంగా కనుక చూసుకుంటే 8,050 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా కూడా గుర్తించారు. అందులో చెన్నైలో కనుక చూసుకుంటే 708 క్రిటికల్ కేంద్రాలుగా గుర్తించి అదనంగా పారామిలిటరీ బలగాలను ఇక్కడ మోహరింపచేశారు. ఇక ఇప్పటికే మాక్ పోలింగ్ కూడా పూర్తి చేసి పోలింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఉదయం నుండే కూడా ఇక్కడ భారీ బందోబస్తు నడుమ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి నిన్ననే పోలింగ్ కేంద్రంలో అన్ని పనులు కూడా పూర్తి చేశారు. పోలింగ్ ముందస్తు పనులు అలాగే ఈవీఎంలు వీవీప్యాట్లు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొరాయించకుండా కూడా ఇక్కడ తగిన జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు అంతటా కూడా. ఇక ఇప్పటికే చెన్నైలోని 3,726 పోలింగ్ కేంద్రాలకి ఎన్నికల అధికారులు కూడా చేరుకొని దగ్గరుండి కూడా చూస్తున్నారు. ఇక ఈసారి తమిళనాడు రాష్ట్రంలో కనుక చూసుకుంటే 10 లక్షల మంది మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. వృద్ధులకి అలాగే వికలాంగులకి 85 ఇయర్స్ పైబడిన వృద్ధులకి వికలాంగులకి ఇంటి నుండే కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నారు ఎలక్షన్ కమిషన్. అది మాత్రమే కాదు, వారు ఇచ్చినటువంటి ఒక వెబ్సైట్ లో వారి పోలింగ్ కేంద్రంలో ఎంత క్యూ ఉంది ఎంత క్రౌడ్ ఉంది అని కూడా చూసుకునేటువంటి సౌలభ్యం కల్పిస్తున్నారు. అది మాత్రమే కాదు, వెబ్ కాస్టింగ్ జరిపించేందుకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 55,000 పోలింగ్ కేంద్రాలలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించారు. వెబ్ కాస్టింగ్ లేని పోలింగ్ కేంద్రాలలో పోల్ అబ్జర్వర్స్ ని మైక్రో అబ్జర్వర్స్ ని కూడా నియమించడం జరిగింది. ఇక గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ర్యాంప్ ని కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు ఎన్నికల అధికారులు. ఇక మనం ఈసారి తమిళనాడులో ఎన్నికలు కనుక చూసుకుంటే ప్రతిసారి లాగే ఎంతో ఉత్కంఠగా హోరాహోరీగా ఉండబోతుంది.
ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసే అటువంటి ఎన్నికలు. అందులో ముఖ్యంగా కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అందులో చెన్నై సెంట్రల్ ఒకటి అని చెప్పొచ్చు. దాని తర్వాత చెన్నై సౌత్ కూడా ఎలా ఉండబోతుంది, ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, ఏ అభ్యర్థికి ఎంత ఓటు ఉంటుంది, ఈసారి ఓట్ షేరింగ్ ఎలా ఉండబోతుంది అని కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి ఈరోజు ఉదయం నుండే కూడా ఓటు వేసేందుకు ఓటింగ్ కేంద్రాలకి ప్రజలైతే తరలి వస్తున్నారు. ఓటర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఎలక్షన్ కమిషన్. ఓవర్ టు స్టూడియో.